ప్రక్కనే సిద్ధోటం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ సిద్ధోటం దగ్గరికి వెళ్తే సిద్ధోటం చుట్టూ ఒక గోడ ఉంటుందండి. అది ఎలాంటి గోడ తెలుసా? దాన్ని ప్రాకారం అంటాం. రాతితో పెద్ద పెద్ద రాళ్ళు, మనం ఇంత చిన్న ఇటుకలతో కట్టుకుంటాం. అంటే ఒక ఇటుక మనది ఇంత ఉంటుంది, లేకపోతే దీనికి డబల్ ఉంటుంది. కానీ ఆ ప్రాకారం నిర్మించినటువంటి ఆ యొక్క రాళ్ళు ఇంతింత ఉంటాయండి. ఎత్తైనటువంటిది. దాని దగ్గరికి దాన్ని ఎవరు ఎక్కలేరు. అలాంటి దుర్భేద్యమైనటువంటిది ఒకటి ఉంటుంది. శత్రువులు లోపలికి రాలేనటువంటిదిగా ఉంటుందండి. రాలేనటువంటి ఒకటి ఉంటుంది, దాన్ని ప్రాకారం అంటే. గోడ అంటే మనం ఎగిరి దుంకొచ్చు. ఆ ప్రాంతంలో నిర్మించిన రాజు యొక్క ప్రాకారం చాలా ఎత్తుగా ఉంటుందండి. మన గోడను కుక్క దుంకుతుంది, దొంగలు దుంకుతారండి. కానీ ప్రాకారాన్ని కుక్కలు కానీ దొంగలు కానీ దుంకలేరు. లేదా గుర్రాల పైన వచ్చినటువంటి వాళ్ళు దాని పైకి వెళ్ళిపోలేరు. ఒకవేళ నిచ్చెన వేసుకొని ఎక్కాలన్నా ఇంపాసిబుల్. ఎందుకు తెలుసా? ఆ ప్రాకారము పైన సైనికులు ఉంటారు, వాళ్ళు కాపలా కాస్తుంటారు. ప్రాకారం ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా? గోడతో పాటు దాన్ని కాపాడేటువంటి సైనికులు కూడా ఉన్నారని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఐఎమ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ దట్ ఫోర్ట్రెస్. ఆ యొక్క ప్రాకారము చుట్టూ ఉండేటువంటి గోడను నేను పగలగొడతాను. దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తావో, పాపం ఎప్పుడైతే జరుగుతుందో, పాపం ఏ రకంగా ఉంటుందో తెలుసా? ఒకటే మనకు కనబడుతుంటుంది. ఒక తప్పు లోకంలో, ఒక అబద్ధం ఆడడం, ఒక మోసం చేయడం, ఒక దొంగతనం చేయడం లోక సంబంధం కనబడుతుంటుంది. కానీ నీకు తెలియకుండా నీకు నీ దేవునికి మధ్య ఒక పెద్ద దుర్గాన్ని సాతాను నిర్మిస్తూ ఉంటాడు. అది నీకు తెలియదు, అది నీకు తెలియకుండా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో పాపము దగ్గర ఎందుకు భయం కలిగి ఉండాలి తెలుసా? నీకు తెలియకుండానే ఒక పెద్ద దుర్గాన్ని సాతాను నిర్మిస్తూ ఉంటాడు. పాపము చేయి, అది మామూలేలే, అది అలవాటులే, అది అవకాశంలే, లేకపోతే మామూలేలే, ఎవరైనా ఇది చేయొచ్చులే అనేటువంటి పరిస్థితి గుండా సాతాను తలంపులు తీసుకొని వస్తాడు. కానీ మనకు తెలియకుండా ఒక దుర్గాన్ని అక్కడ నిర్మిస్తూ ఉంటాడు. అందుకే పాపం చేసే వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి కార్యం ఏంటి తెలుసా? అతను అనుకుంటాడు, ఇది మామూలే కదా, ఈ వయసులో చేసేదే కదా, డబ్బు ఉన్నప్పుడు చేసేదే కదా అని అనుకుంటూ ఉంటాడు. పాపం అతనికి తెలియదు, ఒక పెద్ద దుర్గం అతని ఎదుట నిలబడుతూ ఉంటుంది, కట్టబడుతూ ఉంటుంది. దుర్గం కట్టబడుతున్నప్పుడు దుర్గం పైన సాతాను తన సామ్రాజ్యాన్ని కూడా మోహరిస్తాడు. అది మనకు తెలియదు. అది మనం అనుకుంటామా, ఒక్కసారి కదా, ఒక్కసారిలే, ఎవరు చూడలేదులే, మామూలేలే అనుకుని వి కమిట్ ఎ సిన్, ఫినిష్. నీకు తెలియకుండా దుర్గం అక్కడ వస్తే దానిపైన సాతాను దూతలు వచ్చేస్తారు. ఇప్పుడు కంటికి కనబడేదైతే మనమందరం పోయి జేసీబీనో ప్రొక్లైనరో తీసుకొని వచ్చి దాన్ని ఏదో పడగొట్టచ్చు. కంటికి కనబడకుండా దుర్గం నిర్మిస్తే ఏం చేయగలం? ఏం చేయం. అసలు నిర్మించబడుతుందని మనకి ఇప్పుడు తెలుస్తుందేమో. ఎన్ని నిర్మించాడో సాతాను. నువ్వు ఒక్కొక్క తప్పు చేస్తున్నాగా ఒక్కొక్క దుర్గా నిర్మిస్తూ పోతే ఎన్ని దుర్గాలు, ఎన్ని పెద్ద పెద్ద గోడలు నీకు నీ దేవునికి మధ్య వచ్చేసాయో ఆలోచించమని కోరుతూ ఉన్నాను. ఒక్కొక్క పాపం, ఒక్కొక్క రకమైనటువంటి లక్షణం, ఒక్కొక్క రకమైనటువంటి దేవుని బిడ్డ చేసే తప్పులు వారి చుట్టూ దుర్గాలు నిర్మిస్తూ వెళ్తున్నాయి. ఇది మనకు తెలియదు. వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది నా ఇష్టం, నేనేమైనా చేయగలను అనుకుంటున్నావు. బట్ సాడ్లీ యు ఆర్ మిస్టేకన్ వన్ థింగ్. ఒకటి చాలా దారుణంగా నువ్వు విస్మరిస్తున్నావు. అదేంటంటే సాతాను నీకు వ్యతిరేకంగా దుర్గాలు నిర్మిస్తున్నాడు. అందుకే పాపము చేసే వ్యక్తి జీవితంలో మెల్లిమెల్లిగా ఒకటి వస్తుంది, ఒంటరిగా అందరి మధ్యలో ఉంటాడు, ఏదో ఒంటరితనం ఉంటుంది. ఎందుకు తెలుసా? అతనికి తెలియకుండా అతని చుట్టూ ఒక గోడ నిర్మించబడుతుంటుంది. యూ విల్ ఫీల్ సో లోన్లీ. ద మోర్ యూ కమిట్ ఎ సిన్, ఎంతగా నువ్వు పాపం చేస్తావో అంతగా ఒంటరితనం నీ జీవితంలోకి వస్తూ ఉంటుంది. మంచిగానే ఉంటావు, నవ్వుతూనే ఉంటావు, మంచి డ్రెస్ వేసుకునే ఉంటావు, కానీ ఏదో ఒంటరితనం, ఒంటరిగా అయిపోయినా, నాకు ఎవరు లేరు, అందరూ ఉన్నట్టుగానే ఉంటారు. కానీ ఎందుకో నేను ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదనే భావం నీకు కలుగుతుంటుంది. ఎందుకు తెలుసా? నీకు తెలియకుండా ఆత్మల లోకంలో నీ చుట్టూ ఒక గోడ నిర్మించబడుతుంది. ఇది కంటికి కనబడని ప్రాకారం, ఇది కంటికి కనబడని నీకు నీ దేవునికి మధ్య ఉండేటువంటి గోడ. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ గోడ ఎవరు పాడగొట్టగలరు? అసలు అది ఎక్కడ ఉంది, ఎంత ఉంది, ఎవరికి తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోవును. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో నీవు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే సిన్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ యువర్ గాడ్. పాపము నీ దేవుని నుంచి నేను దూరం చేస్తుంది. పాపము నీకు వ్యతిరేకంగా ఒక నిర్మాణాన్ని చేపడుతుంది. పాపము నీకు వ్యతిరేకంగా నిర్మాణాన్ని చేపట్టడమే కాదు, దానిపైన సాతాను సేన అనేటువంటిది మోహరించబడుతుంది. ద మోర్ ద స్పిరిట్స్ ఆర్ దేర్, ద మోర్ యూ విల్ బికమ్ ఐసోలేటెడ్ అండ్ ఫీల్ లోన్లీ. చాలా ఒంటరిగా, చాలా ఎవరు లేని వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అది నీ జీవితంలో
తొలగిపోవాలి అంటే దేవుడు అంటున్నాడు మీకా 2వ అధ్యాయంలో ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా వెళ్ళును. మీరు అనొచ్చు, మరి యేసు ప్రభు ప్రాకారాన్ని పడగొడతారు మీరు ఎట్లా చెప్తారు? మీకా గ్రంథం 2వ అధ్యాయంలో ఈ ప్రవచనం వచ్చింది, బాగానే ఉంది. మరి యేసు ప్రభు పడగొట్టగలడు అనేటువంటిది ఎక్కడైనా ఒక రుజువు ఉందా? ఎస్, బైబిల్లో ఒక రుజువు ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 37-38 చదువుకుందాం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి, తెరపై అంటే అది వేరు, తెర పై నుండి కిందికి చినిగిపోయిందంట. అంటే పాత నిబంధన కాలంలో ఈ యొక్క యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఒక పెద్ద కట్టన వేసేవాళ్ళండి. మనం వెనక కట్టన వేస్తాం, కానీ యెరూషలేము దేవాలయంలో వెనక ఉంటుంది ఒక స్థలము, ఈ తర్వాత ఒక అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ మందసము, తర్వాత బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంటుంది, అహరోను చిగిర్చిన కర్ర. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలానికి ముందు ఒక పెద్ద కట్టను కట్టింటారు. దాని తర్వాత యాజకులు ప్రార్థన చేస్తారు. దాని తర్వాత 3వ ఆవరణంలో అన్యులు ఉంటారు. ఈ యాజకులు కానీ అన్యులు కానీ ఎవ్వరు కూడా అతి పరిశుద్ధ స్థలానికి రావడానికి లేదు. మధ్యలో తెర ఉంటుంది. ఎవరు పోతారంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వణికిపోతూ, మనం బెల్ట్ కట్టుకున్నట్టుగా ఒక పెద్ద చైనో తాడో కట్టుకొని వణుకుతూ లోపలికి పోతాడు. ఎందుకు తెలుసా? ఒక్క చిన్న తప్పు యాజకుడు చేసిన అక్కడే అడుగు పెట్టిన వెంటనే చచ్చిపోతాడు. మోస్ట్ డేంజరస్ ప్లేస్ అది. అతి పరిశుద్ధ స్థలానికి ఎవ్వరు వెళ్ళరు. అడుగు పెట్టడానికి వణికిపోతారు. ఎందుకు తెలుసా? ఏం కొంచెం నీలో పాపం ఉన్నా, ఏం కొంచెం మోసం అబద్ధాలు చేసినటువంటి వ్యక్తులుగా మనం ఇప్పుడు తిరుగుతున్నాం, కానీ అతి పరిశుద్ధ స్థలం అలా అడుగు పెట్టాడంటే ఫినిష్, చచ్చిపోతాడు. అందుకే నడుముకు చైనో పెద్ద తాడో కడతారు. ఎందుకు తెలుసా? ఎక్కువసేపు అతను రాకుండా పోతే మెల్లిగా తాడు పట్టుకొని లాగేస్తారు. ఎందుకు తెలుసా? ఆ శవాన్ని తీసుకురావడానికి కూడా ఎవరు ఉండరు. అంటే దేవునికి మనిషికి మధ్య ఒక తెర వచ్చిందండి. యేసు ప్రభు ఎప్పుడైతే తండ్రి నేను సమాప్తం చేశాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని పెద్ద కేక వేసి తన ప్రాణాన్ని ఎప్పుడైతే విడిచాడో, దేవునికి నరులకు మధ్య ఉన్నటువంటి ఆ తెర చినిగిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని దగ్గరికి మానవుడు వెళ్ళాలి అంటే ఒక ప్రధాన యాజకుడు, ఆ యొక్క యాజకుడు వెళ్ళాలి, అంతే తప్ప వేరొకరు వెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడైతే మనం దేవుని ప్రార్థన, ప్రభువా అని నువ్వు మొరపెడుతుండగా దేవుడు ప్రధాన యాజకుడిని వైపు చూడాడండి, నీ ప్రార్థన వైపు చూస్తాడు. ఎందుకు తెలుసా? నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ తెర తొలగించబడింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ తెరనే తొలగించాను, సాతాను కట్టిన ప్రాకారం నేను ఎందుకు పడగొట్టలేను? సాతాను నీకు వ్యతిరేకంగా నువ్వు ముందుకెళ్లకుండా, ఆర్థికంగా, చదువుల్లో, ఉద్యోగంలో, కుటుంబ జీవితాల్లో ముందుకెళ్లకుండా సాతాను నీ చుట్టూ నీ పాపాన్ని బట్టి అనేకమైన ప్రాకారాలు కట్టి ఉండగా, ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా పోవును. ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నా జీవితంలో ఈ ఒంటరితనం, ఏదో తెలియనటువంటి లోన్లీనెస్, ఏదో ఒక బాధ, ఒక దుఃఖము నాకు తెలియకుండానే కలుగుతుంది ప్రభా. సంథింగ్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అగెయిన్స్ట్ యూ. నీకు వ్యతిరేకంగా ప్రాకారం కట్టబడింది. డోంట్ ప్లే విత్ సిన్. పాపంతో ఆడుకోవద్దు. పాపం నీకు తెలియకుండా నువ్వు ముందుకెళ్ళకుండా, ఆత్మీయంగా కానీ, కుటుంబ జీవితంలో కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాలను ముందుకు పోకుండా నీ చుట్టూ ప్రాకారాలను నిర్మిస్తూ పోతాడు. దానిపైన తన సైనికులను మోహరిస్తాడు. ఎట్టి పరిస్థితులను బయటికి రాకుండా జాగ్రత్త పడతాడు. ఇప్పుడు దేవుడు చూచాడు, నువ్వు చేసిన పాపాలు ప్రాకారాలై నీ చుట్టూ నిలబడి ఉండగా, నిస్సహాయంగా ఒంటరిగా నువ్వు మారిపోతుండగా, దేవుడు అంటున్నాడు, ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా వెళ్ళును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ తప్పు చేసావో నీకు తెలుసు. నీ పాపమే నేను ఒంటరివాణిగా చేస్తుంది. నీ పాపమే నువ్వు ముందుకెళ్లకుండా చేస్తుంది. నీ పాపమే ఒక స్టాగ్నేటెడ్ క్రిస్టియన్ లైఫ్లోనికి నేను నడిపిస్తుంది. ఎక్కడో చెతికలు పడిపోయినటువంటి, ముందుకు సాగలేని, ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఆత్మీయ జీవితం, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితులు ఉంటుండగా దేవుడు మాట్లాడుతుంటాడు, నీకు వ్యతిరేకంగా ఒక ప్రాకారం నిర్మించబడింది. ఈ పాపము ప్రాకారం తొలగిపోవాలంటే ప్రాకారాలు పడగొట్టువాడు నీ ముందుకు రావాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని అడుగు, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేసినా
అది నాకు తెలియకుండా ఆత్మల లోకంలో ఒక ప్రాకారాన్ని నా చుట్టూ నిర్మిస్తూ ఉండగా, హ్యావ్ మెర్సీ ఆన్ మీ లార్డ్, నన్ను దర్శించు ప్రభా, నీ ప్రాకారంలో పడగొట్టేవాడు ప్రభు. ఎప్పుడు? దేవా, నేను తప్పు చేశాను, పాపాన్ని క్షమించు, ఇక ఆ తప్పు చేయకుండా నేను నీ కొరకు జీవిస్తానని చెప్పినప్పుడే ప్రాకారాలను ఎదుట దేవుడు పడగొడతాడు. ఇది నాన్న మన ఇంటిలో ఉండేటువంటి ఒక బిల్డింగ్ను పడగొట్టాలి అంటే, లేదా మన దగ్గర ఉన్నటువంటి ఒక బిల్డింగ్ను పడగొట్టాలంటే, వీ హ్యావ్ టు పే సంథింగ్. డబ్బు ఇచ్చి గంటకు ఇంతని ప్రొక్లైనర్కో జేసీబీకో మనం ఇస్తే వాళ్ళు వచ్చి పగలగొడతారు. గంటకు ఇంత ఇవ్వాలి. మన ఇల్లు మనం పడగొట్టడానికి వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఎంత విచిత్రం కదా! పడగొట్టి మళ్ళీ డెబ్రీస్ వాళ్ళు ఎత్తుకోపోతారు, దానికి డబ్బు వస్తుంది వాళ్ళకు. మన ఇంటిని మనం పడగొట్టుకుంటుంటే అతనికి డబ్బు ఇచ్చి పడగొట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఆ ప్రాకారాలు పడగొట్టడానికి యూ షుడ్ నాట్ పే ఎనీ సింగిల్ పాయ్. నీవు పైసా చెల్లించాల్సిన పనుల, దానికి అవసరమైన రక్తాన్ని నేను కార్చాను. ఆ రక్తం నీ జీవితంలో ప్రతి ప్రాకారాన్ని పడగొడుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైతే పాపంలో జీవిస్తూ నువ్వు ఒంటరిగా మారిపోతున్నావేమో, చేతకాని వ్యక్తిగా మారిపోతున్నావేమో, నిస్సహాయుడుగా మారిపోతున్నావేమో, ఈ ప్రార్థన తర్వాత ఇంటికెళ్ళి నీ పాపాలన్నీ ఒప్పుకో దేవుని దగ్గర. అదర్వైజ్ ఇంకా ప్రాకారాలు కట్టబడతాయి. ఇఫ్ యు కంటిన్యూ ఇన్ సిన్, పాపములోను కొనసాగితే, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉంటే, ద వాల్స్ ఆఫ్ ద డెవిల్ విల్ బి కన్స్ట్రక్టెడ్ అగెయిన్స్ట్ యూ. మన పాపాలు మనం ఒప్పుకుందాం. రెండవదిగా దేవుడు పడగొట్టే ప్రాకారం ఏంటి తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత కూలిపోయాయి ఎరికో గోడలు, లేదా ఎరికో ప్రాకారములు కూలిపోయాయి. దేవుని బిడ్డలారా, ఎలాంటిది ఎరికో ప్రాకారము అంటే, ఇశ్రాయేలు ప్రజలు కానానులోనికి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళు దాటాల్సింది ఎరికో ప్రాకారం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రాహాముతో అన్నాడు, నేను నా జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపిస్తా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు వెళ్తారు, వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నేను ప్రవేశపెడతా. కానీ పాలు తేనెల దేశం అటుప్రక్క ఉంటుంది, ఇటుప్రక్క ఎరికో ఉంటుంది. ఆ ముందు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆ ఎరికో దాటితేనే వాళ్ళు కనానులోకి ప్రవేశిస్తారు. కానీ ఎరికో ఏ రకంగా ఉందంటే, 2 పెద్ద గోడలు ఎరికో చుట్టూ ఉన్నాయి. మొదటి గోడ 6 అడుగుల వెడల్పు ఉంటుందండి. అంటే నాకంటే ఒక 2 మూరల హైట్ ఉంటుంది. అంత వెడల్పులో గోడ ఉంటుంది. నేను ఇట్లా పడుకుంటే ఎంత ఉంటుందో అంత వెడల్పు గోడ. ఎంత హైట్ ఉంటుంది అంటే 20 అడుగుల హైట్ ఉంటుంది. అంటే నా లాంటి వాళ్ళని 5 మంది నిలబెడితే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ గోడ ఉంటుంది. అది మొదటి గోడ. రెండవ గోడ 15 అడుగుల తర్వాత రెండవ గోడ ఉంటుందండి. మొదటి గోడ 6 అడుగుల వెడల్పు ఉంటే రెండవ గోడ 12 అడుగుల వెడల్పు ఉంటుంది. అండ్ ఎంత హైట్ ఉంటుందంటే, మొదటి గోడ 20 అడుగులు ఉంటే రెండవ గోడ 30 అడుగుల హైట్ ఉంటుంది. 30 అడుగుల హైట్. ఈ 2 గోడలు దాటిన తర్వాతనే వాళ్ళు కనానులోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ పాపాన్ని ఒప్పుకొని ఐగుప్తులోంచి బయటకు వచ్చేసారు. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. మోషే నాయకత్వం అయిపోయింది. ఇప్పుడు యెహోషువ నాయకత్వం వచ్చింది. వాళ్ళు ముందుకు సాగుతున్నారు. బట్ అల్లాస్ దే కేమ్ అక్రాస్ ద ప్లేస్ కాల్డ్ జెరికో. ఎరికో అనే ప్రాంతం దగ్గరికి వచ్చారు. 2 దుర్భేద్యమైన గోడలు అక్కడ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఏమైనా బుల్డోజర్స్ ఉన్నాయా, జేసీబీలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా బాంబులు పెట్టి పేల్చేటువంటి ఆ టెక్నాలజీ ఏమన్నా ఉందా? ఈ దినాల్లో మనం చూస్తుంటాం పెద్ద పెద్ద భవనాలు, ఎప్పుడో కట్టిన 15 అంతస్తు 20 అంతస్తుల భవనాలు ఉంటే అవి పాతబడిపోయి ఏదో ఒక రోజు కూలిపోతాయి. కాబట్టి ఏం చేస్తారంటే కింద అన్ని బాంబులు పెట్టి ఒక్కసారి ఒక స్విచ్ చేస్తే మొత్తం బిల్డింగ్ అట్లా పడిపోతుంది. అలాంటి టెక్నాలజీ ఇశ్రాయేల్ దగ్గర లేదు. 1000 సంవత్సరాల క్రిందట గోడలు చూసి, అమ్మో ఏంటి ఇంత పెద్ద గోడలు, ప్రాకారము గల పట్టణం. అది బైబిల్లో రాయబడినటువంటి ఏకైక ప్రాకారము కలిగిన పట్టణము, ఇశ్రాయేల్ ఎదుర్కొన్న పట్టణం ఇదే, ఎరికో అనేటువంటి ఈ ప్రాకారం కలిగిన పట్టణం. దేవుడు అంటున్నాడు, యెహోషువ నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తా, నువ్వు ముందుకెళ్తావు, నా ప్రజలను వాగ్దాన దేశంలో ప్రవేశింపజేస్తావు. వాగ్దానం ఉంది, దేవుని యొక్క నాయకుడు ఉన్నాడు, దేవుని దగ్గర నమ్మకంగా ఉండేటువంటి యెహోషువ ఉన్నాడు. కానీ అడ్డుగా ప్రాకారాలు ఉన్నాయి. అది మామూలు ప్రాకారం కాదు, 2 రకాలుగా. అంటే ఒక ప్రాకారము, దాని తర్వాత 15 అడుగుల దూరం, ఆ తర్వాత ప్రాకారం. ఈ ప్రాకారాల పైన ఏమున్నాయి అంటే చెట్లు మొలచలా. మనం పాతకాలము బిల్డింగ్స్ దగ్గరికి పోతే చెట్లు మొలిచింటాయి. కాదు, ఇక్కడ మనుషులు ఉంటారు, సైనికులు ఉంటారు. పైన 6 అడుగులు 12 అడుగులు వెడల్పు కదండి. ప్రజలు తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా,
ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి చూశారు, ఇదేంట్రా బాబు ఇది, మేము గుడారాల్లో ఉంటాం, మేము గుడ్డలు వేసుకొని టెంట్లు కట్టుకొని ఇంట్లో మా ఇండ్లు ఏంటి గుడారాలు, ఇదేంటిది ఇంత పెద్ద బిల్డింగ్లు, ఇంత పెద్ద ప్రాకారం ఉంది, అది కూడా రెండు ప్రాకారాలు మధ్యలో 15 అడుగుల దూరం. మరి ఏ రకంగా ఉంటుంది ఇది, ఏ రకంగా మేము జయించాలి, ఎవరు పడగొడతారు ఇది? యెహోషువ నీ దగ్గర ఏమున్నాయి? ఏం లేవు, చేతులు ఎత్తే హ్యాండ్స్ అప్, నా దగ్గర ఏం లేదు పడగొట్టడానికి. ఇశ్రాయేల్ ప్రజల మీ దగ్గర ఏమున్నాయంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి తెలుసా? మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఇశ్రాయేల్ ప్రజల దగ్గర బూరలు ఉన్నాయి. బూరలు అంటే ఏంటి అర్థం కావడానికి చెప్తాను. ఉరుసుకి వెళ్ళినప్పుడు ఉరుసులో పిల్లలు కొనుక్కుంటారు, పిప్పి అనుకుంటారు చూసారా, అలాంటి పెద్ద సైజు ఉన్నాయి. అంతే వీళ్ళ దగ్గర ఉండేది. దాంతో ప్రాకారాలు పడిపోతాయా? లేదా వాళ్ళ దగ్గర రాత్రుల్లో తిరగడానికి వాళ్ళు ఒక టార్చ్ లాంటిది ఒకటి పెట్టుకున్నారు, దివిటీలు పెట్టుకున్నారు. ఆ దివిటీలు ఉన్నాయి, కుండలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంతేగాని ప్రాకారాలు పడగొట్టడానికి ఏమి లేవండి. దేవుని బిడ్డలారా, ఏ రకంగా ఉంది తెలుసా యెరికో పరిస్థితి? ప్రాకారం మాత్రమే కాదు. చూడండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇజ్రాయేలు భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. దానికి ప్రాకారానికి ద్వారాలు కూడా ఉన్నాయి. ఈ ద్వారాలు కూడా గట్టిగా మూసేశారంట. మామూలుగా మూసేలే వాళ్ళు. మామూలుగా మనం గడ పెట్టుకుంటాం, పైన ఒక గడ, మధ్యలో ఒక గడ, కింద ఒక గడ, అంతే. ఇది ఏం గట్టిగా ఉండదు, తన్నితే ఊడిపోతుంది అది. కానీ యెరికో గోడ ఏ రకం ఉందంటే ఇశ్రాయేలు లోపలికి రాకుండా, వెలుపలికి యెరికో పట్టణ ప్రజలు వెళ్లకుండా గట్టిగా మూసివేయబడెను. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క ప్రాకారాలు దాటడమే ఒక హెర్క్యులస్ టాస్క్ అయితే, రెండు ప్రాకారాలు దాటి ముందుకెళ్ళడమే తలకాయ నొప్పి పని అయితే, ద్వారాలు గట్టిగా మూయబడ్డాయి. ఏమన్నా ద్వారాలు ఏమన్నా వీక్గా ఉన్నాయా? లేదు, ద్వారాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యెహోషువకు ఆలోచన పుట్టింది, ఏం చేయాలి ప్రభువా? దేవుడు అంటున్నాడు, యెహోషువ ఏం చేస్తావు తెలుసా? నేను చెప్పినట్టుగా చేయి. ఏం చేయాలి ప్రభువా? 6 రోజులు దీని చుట్టూ ప్రదక్షిణ చేయి. 7వ రోజు 7 సార్లు ప్రదక్షిణ చేయి. బూరలు ఊదండి, కేకలు వేయండి, కూలిపోతాయి. యెహోషువ ఎలాంటి వాడు తెలుసా? దేవుడు చెప్పిన ఆ మాట ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ వన్. యెరికో గోడలు పోవాలి అంటే చుట్టూ తిరిగితే పోవండి. యెరికో గోడలు మనం చుట్టూ ఒక బిల్డింగ్ సైడ్ చుట్టూ తిరిగితే పడిపోతుందా? బిల్డింగే పడిపోదు. ప్రాకారములు అంతెత్తు ప్రాకారాలు ఎలా పడిపోతాయి? దేవుడు చెప్తే తిరుగు అంటే తిరిగాడండి. కేకలే అంటే కేకలేసాడు. బూరలు ఊదండి అంటే ఊదేశాడు. అయిపోయింది. నాకు అనిపిస్తుంది ఈ యెహోషువనే చూసే షూ కంపెనీ వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. నైక్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఏముంటుంది? నైక్ షూ వాళ్ళ క్యాప్షన్ ఏముంటుంది? జస్ట్ డూ ఇట్. నైక్ షూ కంపెనీ వాళ్ళ క్యాప్షన్ ఏముంటుంది తెలుసా? క్యాప్షన్ అంటే తెలుసు కదా, ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ ఏముంటుంది తెలుసా? జస్ట్ డూ ఇట్. యెహోషువ అదే చేశాడండి. దేవుడు చెప్పిన దాన్ని చేశాడంతే. నీ జీవితంలో నీ వాగ్దానాలు, నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరాలంటే దేవుడు ఏం చెబుతాడో నీకు అది చేసే వ్యక్తివైతే, నీ ఎదుట ఎంత పెద్ద ప్రాకారాలు ఉన్నా అవి ప్రాకారములు పడగొట్టే దేవుని ఎదుట పడిపోతాయండి. హల్లెలూయా. నీకు చేయాల్సిందంతా దేవుడు వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతూ ఉంటాడో, నీ కుటుంబాన్ని ఏం చేయమంటాడో, నిన్ను ఏమని చేయమంటాడు, జస్ట్ డూ ఇట్. దాన్ని చేయడం నువ్వు చేత కావాలండి. దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? యు మే బి ఇన్సఫిషియెంట్. నీ యొక్క బలము కానీ, నీ యొక్క సామర్థ్యం కానీ, నీకుండేటువంటి ఆ యొక్క పరిపక్వత కానీ, ఆ ప్రాకారం ఏముండకపోవచ్చు. యు మే బి జీరో. నీ శత్రువులే, నీ సమస్యలే చాలా పెద్దగా ఉంటాయండి. కానీ అలాంటి సమయాల్లో దేవుడు చెప్పింది చేస్తే అదే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుని సేవకునిగా దేవుని మాటలు వినండి. నేను చాలామందికి కొన్ని విషయాలు చెప్తూ ఉంటానండి. దే విల్ టేక్ ఇట్ వెరీ లైట్లీ అండి. ఆ తర్వాత అదే జరుగుతుంది, అదే పరిస్థితి కూడా వాళ్ళు వెళ్ళింటారు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు లోబడ్డం నేర్చుకునే నరుడు ధన్యుడు. యెహోషువతో దేవుడు చెప్తే, ఏం విన్నావో యెహోషువ, ఏం మొసలిమబ్బులో ఏం విన్నావో అనలేదు ఇశ్రాయేలు ప్రజలు. యెహోషువ ఏం చెప్పాడు అదే చేశారు. ఫినిష్. యెరికో గోడలు కూలిపోయాయి. నీ జీవితంలో నేను తెలుసుకోవాల్సింది, నా జీవితంలో నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీకేం చెప్తాడో ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, పరిశుద్ధంగా జీవించండి. నెంబర్ 2, నీవు వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండు. 3వదిగా, వాగ్దానాలను బట్టి విశ్వాసంతో సాగు. యెరికో గోడలు 2 కాదు 14 ఉన్నాయి.
పడిపోవాల్సిందే. ఎందుకు తెలుసా? ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా పోవును. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా జీవించకుండా, వాక్యాన్ని చదివి లోబడకుండా, లేకపోతే ప్రార్థన చేయకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా మన జీవితాల్లో మనము ఏదో సాధించాలనుకుంటే సాధించినట్టుగానే ఉంటాం, కానీ మన గొయ్యిని మనమే తవ్వుకున్న వారం అవుతాం. సాతాను ప్రాకారాలు కడుతూ ఉంటాడు. నీవు దేవునికి చూపేటువంటి విధేయత, ఇట్ ఆల్వేస్ బి క్యాల్కులేటెడ్. ద ఒబీడియన్స్ ఈజ్ ఆల్వేస్ ఎ మ్యాటర్ ఫర్ గాడ్. దేవునికి నువ్వు చూపే విధేయత చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రాకారములు పడగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్పినట్టుగా జీవితాన్ని జీవించడానికి, నీ కుటుంబాన్ని నడుపుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ ఎదుట ప్రాకారాలు పడిపోతాయి. నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రాకారాలు పడిపోతాయి. సాతాను కట్టిన ప్రాకారాలు, వాగ్దానాలు పొందకుండా, వాగ్దానాలు నువ్వు అనుభవించకుండా, వాగ్దాన ఫలాన్ని నువ్వు చూడకుండా అపవాది చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు వ్యర్థం చేయడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో డౌట్ వస్తుంది, దేవుడు ఇది ఎట్లా చేస్తాడు? ఫర్గెట్ అబౌట్ దాట్. మేము అరిస్తే ఎట్లా ప్రాకారం పడిపోతుంది, మేము తిరిగితే ఎట్లా ప్రాకారం పడిపోతుంది అనే అనుమానానికి యెహోషువ దగ్గర జవాబు లేదు. కానీ జస్ట్ హి డిడ్ ఇట్. ఆయన చేశాడు అది. ఈరోజు నువ్వు అది చేయగలిగితే నీ ప్రాకారములు పడిపోతాయి. అనుమానించొద్దు. చాలామంది ఏమంటారంటే, ప్రార్థనకు ఏం జరుగుతుందండి? ప్రార్థనకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలకు చింతకాయలు రాకపోవచ్చు, కానీ ప్రార్థన వినేటువంటి దేవుని ఎదుట నువ్వు ప్రార్థించగలిగితే ప్రాకారాలు ఖచ్చితంగా పడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుమానించవద్దు. ఎందుకు కుటుంబ ప్రార్థనలు అంటాను తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ జయము జయమని కేకలు వేయి దేవుని స్తుతించండి అంటే అందరు కలిసి కేకలేశారండి. దేర్ ఈజ్ ఎ యునైటెడ్ ఎఫర్ట్. కలిసి వాళ్ళందరూ అరిచారు. నీ జీవితంలో కుటుంబముగా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎందుకు కుటుంబ ప్రార్థనలు అంటానంటే అదే కారణం. నీవు కుటుంబముగా కలిసి దేవుని దగ్గర ప్రార్థిస్తుండగా, వెన్ దెర్ ఈజ్ ఎ యునైటెడ్ ప్రేయర్, వెన్ దెర్ ఈజ్ ఎ ఫ్యామిలీ ప్రేయర్, ఖచ్చితంగా ప్రాకారాలు పడిపోయి తీరుతాయి. ఎందుకు తెలుసా? ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా పోవును. ఇది మర్చిపోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నాగా, ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాగా, వెన్ యూ రిలీజ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ మౌత్, దేవా ఇది జరిగించు ప్రభా, నాకు వాగ్దానం ఇచ్చావు ప్రభా, దేవా నెరవేర్చు అని నోటిలో నుంచి ప్రార్థన వస్తుండగా, ఇశ్రాయేలుల కేకలు ఏ రకంగా దేవుడు విని ఆ ప్రాకారాలు పడగొట్టాడో, నీ నోటి నుండి వచ్చే ప్రార్థన, నువ్వు క్లెయిమ్ చేస్తున్న వాగ్దానాలు నీ నోటి నుంచి బయటికి వస్తుండగా, గాడ్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్ the walls of the demonic forces. సాతాను సామ్రాజ్యం మనకు వ్యతిరేకంగా కట్టినటువంటి ప్రాకారాలు పడిపోతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డగా నీ జీవితం ఏ రకంగా ఉంది? ప్రాకారాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, నువ్వు ప్రాకారాలను జయించలేకపోతున్నావు కదా, అవి నీకు అడ్డుగా ఉన్నాయి కదా, ఎంత ప్రయత్నం చేసినా ముందుకెళ్ళలేని పరిస్థితిగా ఉందా? అలాగైతే ఈరోజు యెహోషువ చేసినట్టుగా దేవుని మాటకు లోబడతావా? అనుమానించగా దేవుని మాటకు లోబడు, అనుమానించగా దేవుని మాటకు లోబడు, అనుమానించగా వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయి, అనుమానించగా విశ్వాసంతో ముందుకు సాగడం ప్రారంభించు. గాడ్ క్యాన్ డూ ఇట్. నీ కొరకు చేయగలడు ప్రభు, నీ కుటుంబం కొరకు చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. 1000 సంవత్సరాల కిందట ప్రాకారాలు పడగొట్టిన దేవుడు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రాకారములు పడగొట్టువాడు ఉన్నాడు ఇప్పటికి సజీవుడుగా. వెన్ యు ప్రే, దేవా నువ్వు ప్రార్థన చేస్తే జవాబిస్తానన్నావు కదా, వాగ్దానాలు బట్టి ప్రార్థన చేస్తే జవాబిస్తాను కదా, పరిశుద్ధంగా ఉండి నీ దగ్గర మొరపెడితే అద్భుతాలు చేస్తున్నావు కదా, జరిగించు ప్రభా. దేవుని బిడ్డలారా, శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయి కార్యాలు. దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయి. ఆ ఆత్మ ఎవరు తెలుసా? పిరికితనం గల ఆత్మ కాదు. ఆ ఆత్మ కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటాను. నీ కుటుంబంలో నీ బిడ్డలకు వ్యతిరేకంగా, నీ ఆరోగ్యానికి వ్యతిరేకంగా, నీ యొక్క ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా సాతాను గోడలు కట్టేసాడేమో. ఇట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ. యెహోషువ కంటే, ఇశ్రాయేలు ప్రజల కంటే ఆ యెరికోనే స్ట్రాంగ్ అండి. యెరికోనే స్ట్రాంగ్. కానీ యెరికో వారి ఎదుట నిలబడలేకపోయింది. బైబిల్లో గమనిస్తే యెరికో ప్రాకారాలు కూలిపోతే వాళ్ళు ఎక్కి వెళ్ళారు యెరికోలోనికి. ఇప్పుడు మీ ఇంట్లోనికి ఎవరైనా దొంగ వచ్చినాడు అనుకో, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, రండి కూర్చోండి, నీళ్ళు తాగుతారా అంటామా? యెరికో గొడవ కూలిపోయి అందరూ పొలోమని వస్తుంటే వాళ్ళు ఎవరు గమ్మునున్నారండి? ఎవరేమన్నా వాళ్ళు యుద్ధం చేశారు? ఏమన్నా సైనికులు ఏమన్నా యుద్ధం చేశారా?
రాజు ఏమైనా యుద్ధం చేశాడా? ఎరికోలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా యుద్ధం చేశారా? నో. ఎందుకు తెలుసా? ఆ ఎరికో గోడలు కూలిపోతేనే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటిది? ఇది ఎరికో గోడలు కూలిపోయేంటి? వాళ్ళు ఆలోచన చేసే లోపల ఇశ్రాయేలు ప్రజలు వచ్చేసారు లోపలికి. దేవుడు చేసే కార్యాలు అదే రకంగా ఉంటాయి. సాటన్ విల్ బి అట్టర్లీ కన్ఫ్యూజ్డ్. నీవు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తూ వాగ్దానాలు పట్టుకొని వ్యక్తిగతంగా కుటుంబంగా దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేస్తావో, సాతాను వ్యక్తులు కానీ సాతాను శక్తులు కానీ ఏం జరుగుతుందో అర్థం కాదండి. వాళ్ళు ఎక్కి వెళుతుండగా వాళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారో నాకు అనిపించింది. ఎందుకు గమ్మునున్నారు వాళ్ళు? ఎందుకు గమ్మునుండాలి? అసలు వాళ్ళు కామ్గా ఉండకూడదు కదా. ఎందుకున్నారు వాళ్ళు? ప్రాకారములు పడగొట్టువాడు ముందుకు వస్తున్నాడు. ఎవరు? యెహోషువ కాదు, ఇశ్రాయేలు ప్రజలు కాదు, దేవుడు ముందుకు వస్తున్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు ముందుకు వస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న సాతాను శక్తులు ఏం చేయాలన్న దిక్కు తెలియక కూర్చున్నాయి. దిక్కు తెలియక నీ జీవితంలో ప్రాకారాలకు పడగొట్టే దేవునికి ఏమన్నా దూరం అయిపోయావా? ఏ పాపంలో ఉన్నావో నీకు తెలుసు. ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావో తెలుసు. లేదా పాపం లేకపోయినా అనుమానాలు ఉన్నాయేమో, నిరాశ ఉందేమో, దేవుని నీ మాటలతో బాధిస్తున్నావు. ఎప్పుడు ప్రభా నా జీవితం ఇంతేనా, నా బ్రతుకంతే ఎంత, నా దరిద్రమైన బ్రతుకని నిన్ను తిట్టుకుంటూ దేవుని నమ్మలేనటువంటి ఒక వ్యక్తిగా ఉంటే నీ ప్రాకారాలు పడిపోవు. సాతాను ఇంకా పెద్ద పెద్ద ప్రాకారాలు నిర్మిస్తాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా దేవుని ఎదుట ప్రార్థన చేద్దామా? దేవా, నా జీవితంలో నా పాపాన్ని బట్టి నిర్మించబడిన ప్రాకారాలు పడద్రోయబడాలి. 2, నా వాగ్దానాలు, నేను ఆశీర్వాదాలు పొందకుండా నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సాతాను ప్రాకారాలు, ఎరికో గోడలు కూలిపోవాలి ప్రభా. అది 6 అడుగులు వెడపున్నా, 12 అడుగులు వెడపున్నా, 20 అడుగుల హైట్ ఉన్నా, 30 అడుగుల హైట్ ఉన్నా, ఎంత పెద్ద వాలైనా, ఎంత గట్టిగా మోయబడిన ద్వారాలైనా, దే కెనాట్ స్టాండ్ బిఫోర్ అస్. అవి మనకు వ్యతిరేకంగా నిలబడవు. ఈ యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నా ఎదుట ప్రాకారములు పడగొట్టువాడు నీవు. సర్వాధికారివైన దేవానికి వందనాలు, దేవానికే స్తోత్రాలు ప్రభా. ఈ వారమంతట్లో మాతోనూ మా కుటుంబాల్లోనూ మీరు ఉండండి. బలమైన ఆత్మ కార్యములు మా పక్షాన జరుగునుగాక, మా కుటుంబాల్లో జరుగునుగాక, మా బిడ్డల కొరకు జరుగునుగాక, మా అవసరతల్లో జరుగునుగాక, మా యొక్క జీవితంలో జరుగునుగాక, ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో జరుగునుగాక. ప్రభువా, పరీక్షలు రాసే వారందరి మీ దగ్గర ఉంచుతుంటున్నాను. వారి పరీక్షలు మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రిపేర్ దెమ్ వెల్, లెట్ దెమ్ రైట్ ఎక్సలెంట్లీ ఫర్ దై గ్లోరీ లార్డ్. సోమరితనం, నిర్లక్ష్యం యేసు నామమందు తొలగిపోవునుగాక. దేవా, మా బిడ్డలందరూ కష్టపడి చదివి ప్రయోజకులుగా ఉందురుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వాళ్ళు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, దేవా, మేమిచ్చిన అర్పణలు మీరు అంగీకరించండి. మీ రాజ్య వ్యాప్తిలో వాడబడుతుండగా రావలసిన వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మేము పొందుకుంటూనే ఉందుముగాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య మహిమ కలిగిన నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. త్రియేక దేవుని యొక్క సన్నిధి, తోడు, కాపుదల, భద్రత, ప్రాకారములు పడగొట్టే దేవుని యొక్క సన్నిధి శక్తి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన అవసరతల మధ్య ప్రస్ఫుటముగా ప్రతిరోజు కనబడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.